పార్టీల పనిచేసి పార్టీ కోసం సేవ చేయడమే కాదు, రేపు భవిష్యత్తులో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత కూడా బ్రహ్మాండమైన పదవిలో ఆయన అద్భుతమైన సేవలు మీ జిల్లా మొత్తానికి అందించబోతాడు. తెలంగాణ రాష్ట్రానికే ఆయన సేవలు అందించబోతాడు. ఇది నా మాట, కేసీఆర్ మాట అని నేను జగిత్యాల గడ్డ మీద చెప్తా ఉన్నా. నేను ఎక్కడన్నా మాట ఇచ్చినంటే తప్పలే. కాబట్టి జీవన్ రెడ్డి గారిని మీరు జగిత్యాల మందం మీరు యుద్ధం చేయాలి. యుద్ధం చేసేదానికి ఆయన ముఖాబిల మనిషే లేడీడా, మీరు సరిపోతారు. ఆయన నాకు అప్పచెప్పాల బయట పనిచేయడానికి. కరెక్టే కదా? అట్లే చేద్దామా? అట్లే ముందుకోదామా? జగిత్యాల యుద్ధం మీ వంతు, తెలంగాణ యుద్ధం మా వంతు. ఓకే కదా? ఇప్పుడు ఏమైతుంది? ఏం కావాలి? గింతే మనది మనం అనుకొని పోదాము. మరిగా బంద్ చేయండి బాబు. మీరు ముద్దుమంతులకు చెప్పండి వాళ్ళకు. తెలంగాణ చాలా భయంకరమైన పరిస్థితులలో ఉండే, దుఃఖం వచ్చేది, ఏడుపు వచ్చేది. ఎమ్మెల్యేలుగా ఉన్నా ఏం చేయలేని పరిస్థితి. ఆగమాగం అడివేడివి కదా. ఎట్లా ఉండే తెలంగాణ మనం చూడలేదా? తెలంగాణ రాకముందు ఎంత భయంకరమైనటువంటి బాధలుండే, ఎంత కష్టం ఉండే. ఎవడన్నా తెలంగాణని మాట్లాడేవాడు ఉండనా? అసెంబ్లీలో, అక్కడిక్కడ కాదు, అసెంబ్లీలో కూడా ఒక ఆయన పాపం ప్రణయ్ భాస్కర్ అని వరంగల్ ఎమ్మెల్యే ఉండే, ఏదో విషయంలో ఆయన మాట్లాడబోతే, తెలంగాణని మాట్లాడబోతే, తెలంగాణ గిలంగాణ జాంతానే మాట్లాడదా, ఏది అసెంబ్లీలో తెలంగాణ అనద్దు అని నిషేధం. అంత భయంకరమైన వివక్ష, అంత భయంకరమైన దాడి. మన భాష మీద దాడి, మన బతుకు మీద దాడి, మన నీళ్ళ మీద దాడి, మన ఉద్యోగాల మీద, మన వనరుల మీద, మన ఆస్తుల మీద మొత్తం దోపిడీ చేయడం తప్ప ఇక్కడి ప్రజలను బికారీలాగా వదిలిపెట్టినారు. రైతాంగం ఆగమాగం అయిపోయి చెట్టుకోలు గుట్టకోలు అయిపోయి, ఇంత ఎస్ఆర్ఎస్పి కాలువ ఉన్నటువంటి మెట్టిపల్లి, జగిత్యాల, సొప్పదండి ఇట్లాంటి ప్రాంతాల నుంచి కూడా దుబాయ్కి, బొంబాయికి వలసలు. పాలమూరు జిల్లా అయితే భయంకరమైన వలసలు. ఎంతకు పోయింది తెలంగాణ అంటే, కొన్ని పార్టీలు సరే వాళ్ళు చేసింది మంచిదా చెడ్డదా పక్కకు పెడితే దుఃఖం వచ్చేది, బాధ కలిగేది, ఆవేశం రగిలేది. మహబూబ్ నగర్ జిల్లాలో 190 మంది యువకులు వలస. బతకానంటే బతకపోవాలి, ఆడ బతుకు లేదు. ఉన్న ముసలోళ్ళకు, ముడిగోళ్ళకి ఇంత డబ్బులు వాళ్ళు పంపిస్తే కంట్రోల్ బియ్యం కొనుక్కొని తిని బతకాలి. అందులో కొంతమందికి అందకపోతే కొన్ని పార్టీల వాళ్ళు మేమేదో గొప్పతనం చేసామన్నట్టు గంజి కేంద్రాలు పెట్టేది. గంజి కేంద్రాలు గుండెలు రగిలి, నా తెలంగాణ గంజి కేంద్రాలు అంటే ఎవడో గంజి పోతే బతకాలన్నట్టు అంత అధ్వాన స్థితికి తెలంగాణ దిగజార్చిండ్రు. అది కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, టీడీపీ ప్రభుత్వం కావచ్చు. తీయటి పుల్లటి మాటలు చెప్పుడు తప్ప కసికే నీళ్లు తెచ్చియలే, మంచినీళ్ళు ఇయ్యలే, కడుపు నిండా కరెంట్